స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు హైటెన్షన్ వాతావరణంలో కొనసాగుతున్నాయి. 2 రోజుల క్రితం జరిగినటువంటి ఘర్షణ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో, రేపటి రోజున జరిగేటువంటి పోలింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పల్లెల్లో కూడా పహారా కాస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలింగ్ స్టేషన్లు 15 ఉన్నాయి. ఆ పోలింగ్ స్టేషన్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఆ పోలింగ్ స్టేషన్ తో పాటు ఆ గ్రామాల్లో ఎలాంటి పికెటింగ్ ఏర్పాటు చేశారు అనేటువంటి అంశం మీద ఆర్టీవీ అందిస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. మనం ప్రస్తుతం తుమ్మలపల్లిలో ఉన్నాము. పికెటింగ్ నిర్వహించేందుకు పోలీసులు మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది. కాసేపటి క్రితమే ఎస్పీ పోలింగ్ బూత్ను కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ భద్రతా చర్యలు ఎలా ఉన్నటువంటి అంశం కూడా చూసినటువంటి పరిస్థితి. మనం పోలింగ్ స్టేషన్కి 100 మీటర్ల దూరంలో ఒక పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 5 మంది పోలీసుల్ని పహారా కాస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. పల్లెల్లో ఎలాంటి వాతావరణం ఉందనేటువంటిది ఒకసారి చూద్దాం. తుమ్మలపల్లి గ్రామం ఇది. తుమ్మలపల్లిలో ప్రస్తుతం మనకి కనిపిస్తున్నటువంటి తాజా పరిస్థితి, ఎక్కడ నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తుంది. రేపటి రోజున జరగబోయేటువంటి పోలింగ్ ఎలాంటి వాతావరణం ఉంటుంది, ఎలాంటి ఘర్షణకు తావదీస్తుంది అనేటువంటి ఒక భయానక వాతావరణం, హైటెన్షన్ వాతావరణం ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. మనకు కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు. అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి పెద్ద, రేపు మీకు ఓట్లు ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ? ఎలాంటి సిచ్యువేషన్ అంటే మామూలే. ఇంకా సిచ్యువేషన్ భారీగా ఉంటుంది, ఉండకుండా ఎట్టుంటుంది నువ్వు చెప్పు. మేమా మీరా అని ఉండారు, అంతే. ఎవరు మీరైతే వాళ్ళదే, అంతే కదా. మన ఈ మధ్య అంత గొడవలు జరిగాయి, ఘర్షణలు జరిగాయి, కొట్టాలు జరుగుతాయి అంటున్నారు, నిజమేనా? నిజం జరుగుతాయి, జరగకుండా ఎట్ట పోతాయి, గ్యానే జరుగుతాయి. ఇప్పుడు కుప్పంలో ఆయప్ప చేపించినాడు, ఇప్పుడు ఆయప్ప ప్రభుత్వం అంటే ఆయప్ప చేపించాడు పులివెందుల్లో. ఇంకా దానికి తేడా ఉండదు. ఇప్పుడు నేను నిన్ను కొట్టా, నువ్వు నన్ను కొడతావు రేపు మీరు మంచి అయితే. ఇంకా తేడా ఎవరు ప్రభుత్వం అయితే వాళ్ళదే గెలుపు, వాస్తవంగా అంతే కదా. పోలీసులు మామూలుగా మీ పల్లెల్లో ఎన్ని రోజుల నుంచి వచ్చిపోతున్నారా, ఎట్లా సిచ్యువేషన్ ఉంది? పోలీసులు వస్తున్నారా? పోలీసు అంటే 2-3 రోజుల ఉంటే వచ్చిపోతుంది అంతే. ఇప్పుడు జనాభా జరిగింది, పోలీసు జనాభా దండిగా. రేపు ఎట్లుంటది ఈ ఊర్లో వాతావరణం? ఏమన్నా ఎవరు మీరు అయితే వాళ్ళదే, అంతే. ఏడైనా కూడా అంతే కదా, ప్రపంచంలో ఏడైనా అంతే. ఎవరు మీరైతే పునరాధం మనం ఉన్నాము, వాడు ఉన్నాడు, వాడిని కొడతాం మనం. ఈ నరని ఎవరు కొట్టలేరు, ఎవరు బలం ఉంటే వాళ్ళదే. ప్రపంచంలో మోడీ కాదంటే అంతే, ఈయనే కాదు. నిజం అవుతా. పల్లెలో గ్రామాల్లో చూద్దాం ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి పరిశీలిస్తాము. మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. చెప్పండి పెద్ద, ఎట్లా సిచ్యువేషన్ ఉంది? పోలీసులు పహారా ఉందా ఇక్కడ? బాగా ఉందన్నా, బాగా పోలీసులు బాగా ఉంది. జంజలు ఎక్కువైనాయి, మేము ప్రజలు బతకలేము. నాకు రైతు బస్సు కూడా పల్లె, రైతు బస్సు పల్లె, నదుల పల్లె ఎక్క పల్లె. ఇప్పుడే గుర్తు మీద వాడు పెళ్ళి అంటే వాడికి వేసినాడు. ఏం పథకాలు బతుకుంటాం, ఏం చదువునా మా ఇబ్బందులు మాకు ఉన్నాయి. రైతులకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఊర్లో పరిస్థితి ఎలా ఉంది? ఊరి పరిస్థితి బాగుంది, ఊరి పరిస్థితి బాగలేదు. రాజకీయాలు బాగలేరు అంతే. రాజకీయాలు దొంగనాడుకులు, ఈయన వాడు చెప్పి కొడుకుంటుంటే మేము మధ్యలో ఉండేది వస్తామన్నా. రైతులు మేము పోతున్నాం నాశనమై. ఓకే, ఇట్లా పోలీసులు పహారా కాస్తున్నారా మీ ఊర్లో? బస్సు ఉండాలి, పోలీసు బస్సు చూసుకుంటాలి బాగానే. రేపు ఎలా ఉండబోతుంది అంటారు? రేపు ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ చెప్పలేము. లోపలేసి ఓట్లు వాళ్ళు వేసుకుంటే వాళ్ళది ప్రభుత్వం ఉంది, ఇల్లది ఏం లేదు, జగన్ది కూడా ఏం లేదు. అయిపోయి గుర్తుకొచ్చి చూసుకో, మనం ఏం చెప్తాం. ఓకే, మరికొంతమందితో మాట్లాడతాం. గ్రామంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి పరిశీలిస్తాం. ఇళ్ళకే పరిమితమైనటువంటి పరిస్థితి తాజాగా అనిపిస్తుంది. రేపు ఎలక్షన్ ఉన్నటువంటి నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం ఉన్నట్టు పరిస్థితుల్లో గ్రామాలు ఇప్పటికి మాత్రం ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. ఎటు చూసినా కనీసం మనుషులు ఎవరు కూడా బయట కూర్చున్నటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తూ ఉంది. ఇది తుమ్మలపల్లిలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. గ్రామాల్లో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సంఘటనలు జరగకుండా ఉండేందుకు బ్యాండ్ ఓవర్ కేసులు నమోదు చేసి వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మొన్న జరిగినటువంటి గొడవ నేపథ్యంలో 1500 మందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది.
మొత్తంగా చూసుకుంటే ఇక్కడ జరిగేటువంటి ఎన్నిక నేపథ్యంలో ప్రశాంత వాతావరణం అయితే పల్లెల్లో కనిపిస్తుంది. ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసు పహారా కాస్తున్నటువంటి పరిస్థితి, పికెటింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే పోలీసులు పెద్ద ఎత్తున కూడా పహారా కాస్తా ఉన్నారు. ప్రతి పల్లెల్లో పోలీస్ పహారా కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉండేందుకు ఏర్పాటు చేసినటువంటి సరే ఎంతమంది వచ్చారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? బ్రదర్ ఇప్పుడు 9 మంది మొత్తము పికెట్ వేశారు. అంకాలమ్మ గుడి దగ్గర ఒక 3 మెంబర్స్, ప్రజెంట్ వచ్చి మన రామాలయంది ఇక్కడ 4 మెంబర్స్, తర్వాత వచ్చి మన మన స్కూల్ బూత్ దగ్గర అక్కడ ఒక 4 మెంబర్స్, టోటల్ 9 మెంబర్స్ వస్తారు. పికెటింగ్ ఏ సమయం నుంచి ఏ సమయం దాకా పెట్టారు? పికెట్ అంటే మార్నింగ్ 5 to ఈవినింగ్ నైట్ వరకు ఉంటాం కంటిన్యూ. దానివల్ల మేము షిఫ్ట్ వైజ్ చేసుకుంటాము ఆఫీసర్లు ఉత్తరం మేరకు. ఒక షిఫ్ట్లో ఎంతమంది ఉంటారు? ఒక షిఫ్ట్ అయితే ఇప్పుడు కంటిన్యూ తను 9 మెంబర్స్ ఉన్నాం మేము షిఫ్ట్లో. స్ట్రైకింగ్ ఫోర్స్ మన స్కూల్ దగ్గర ఉంటారు, ఒక సిఐ గారు, ఒక సార్ గారు, ఒక అక్కడ 10 మెంబర్స్ అక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది. వాళ్ళ ఉత్తర్వుల ప్రకారం మేము పహారా కాసుకుంటూ విలేజ్లో బందోబస్తు చేసుకుంటాం. సార్ ఒకవేళ ఎమర్జెన్సీ ఏర్పడితే ఏం చేస్తారు సార్? ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు మొబైల్ టీం తిరుగుతుంది, ఎస్ఎస్సి టీం తిరుగుతుంది, మొబైల్ టీం తిరుగుతుంది. దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ పోయి స్పందించి అక్కడ ఏమన్నా ఎలాంటి నేరం ఘోరం జరగకుండా లా అండ్ ఆర్డర్ ప్రకారం ఆఫీస్ ఉత్తర్వుల ప్రకారం మేము ఫాలో అవుతాం. సార్ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు మీరు ఎలా ఇన్ఫార్మ్ చేయాలి? అంటే గంటకు ఒకసారి ఇస్తారా లేకపోతే షిఫ్ట్ వారికి? అంటే షిఫ్ట్ అంటూ లేదు ఇప్పుడు మనకు ఇక్కడ, షిఫ్ట్ అంటూ లేదు. 2 days బిఫోర్ వచ్చినా కాబట్టి 24 hours డ్యూటీలో ఉండాల్సిందే. ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ బట్టి ఫాలో అప్ కావాల్సింది. సార్ మీరున్న విలేజ్లో ఎలాంటి వాతావరణం? వాతావరణం అయితే పీస్ఫుల్, మనం ఎట్లా చెప్పలేము. మేము కూడా అన్నమయ్య రాయచోటి నుండి వచ్చాము. ఏఆర్ సిబ్బంది 2 ఉన్నాము, ఒక పీసీ, ఒక ఏఆర్ఎస్ఐ ఉన్నాము. ఇంకా లా అండ్ ఆర్డర్కు మేము సపోర్ట్ అండి. ప్రతి పల్లెల్లో పహారా కాస్తున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ ఏర్పడితే మాత్రం పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాం, తక్షణమే శాంతి భద్రతలు చేపడతామని చెప్పేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సో మరో పల్లెకి వెళ్దాం, ఆ పల్లెలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి చూద్దాం. ప్రతి పల్లెల్లో పోలీస్ పహారా కనిపిస్తుంది. పల్లె బయట మాత్రం ప్రత్యేక సెక్యూరిటీ పెట్టి వాహనాలను చెక్ చేస్తూ గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకపోతే డబ్బు ప్రవాహం కనిపించకుండా ఉండేందుకు పోలీసులు పహారా కాస్తున్నటువంటి పరిస్థితి మనకి తాజాగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ప్రతి పల్లెలో ఉన్నటువంటి హైటెన్షన్ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు పహారా కాస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి దళాల రంగంలో దిగాయి. పోలింగ్ రేపటి రోజున ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అటు పోలీస్ శాఖ ఇటు ఎన్నికల అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేసినటువంటి తాజా పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తంగా చూసుకుంటే ప్రతి పల్లెల్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పోలీస్ పికెటింగ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే తాజాగా ఈ ఎలక్షన్స్ లో మనకు కనిపిస్తున్నటువంటి ప్రత్యేకంగా. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, తుమ్మలపల్లి నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.